మీకే వందనాలు తెలియజేస్తున్నాం నాయన. రక్షక మీకే వందనాలు. యేసయ్యా మీరు చేస్తున్న మేలు గొప్ప నాయన. యేసయ్యా మా జీవితంలో మీరు చేస్తున్న గొప్ప మేలు బట్టి వందనాలు. యేసయ్యా అనుకోని విధంగా ప్రభా, యేసయ్యా మీరు మమ్మల్ని ఇలా చేర్చి ఒక కుటుంబంగా ప్రభా నిలబెట్టినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ సన్నిధి మాకు దయచేసి మరొకసారి ప్రభా మాతో మాట్లాడి ఈ 40 రోజులు మేము తరఫీదు తీసుకొని మీలో ప్రభా యేసయ్యా మీతో పాటు ప్రభా తోటి పనివారి వలె ప్రభా మేము నించోడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు తెలియజేస్తూ ఆది నుంచి అంతం వరకు మీరే తోడేవన్నాడు. యేసునామమున నడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరము కలిసి మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకంలో నుంచి 60వ పాట, క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి, ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. క్రీస్తే
హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనకి ఇవ్వనటువంటి పాటల పుస్తకంలో నుంచి 83వ పాట, కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు. ఈ పాటను పాడుచు దేవుని నామాన్ని స్తుతించుకుందాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిసేపు మనందరము తల వంచుకుంటూ చేతులు పైకెత్తుకుంటూ, ఒకవేళ మీరు కుదిరితే లేచి నిలబడి దేవుని ఆరాధించుకున్నాము. మన మధ్యన విజయ ఆరాధనలో నడిపిస్తాం. మనందరం కలిసి రెండు చేతుల ఆయన వైపు చాపుతూ, ఆయన చేసినటువంటి మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి మనందరం కలిసి ఆయన వైపు మన రెండు చేతులు కూడా చాపుకుంటూ ఆత్మతో సత్యంతో పూర్ణ బలముతో ఆయన మనం ఆరాధించుకుందాం. నీలా లేరెవరయ్యా, నీకు సాటి ఎవరయ్యా అనే పాటను పాడుతూ మనందరం కలిసి ఒకే స్వరంతో ఆయన ఆరాధించుకుందాం. నీలా లేరెవరు, నీ వంటి వారు నేను నమ్ముచున్నాను, నీకు సాటి మన దారి తెలియని పరిస్థితుల్లో మన గమ్యం ఏమిటో మనకి చూపించే మన దేవుడు, మన యేసయ్య నిజమైన దేవుడు. ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాడు. ఒకసారి మనందరం కలిసి ఒకే స్వరంతో చెప్పుకుందామండి. చీకటిలో వెలుగువై
చాపుతూ మనం చెప్పుకుందామండి మాట. ఆయన శుద్ధుడండి, ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడండి. ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడండి మన దేవుడు. ఒకసారి మన స్వరములు ఎత్తొచ్చి ఈ మాట పలుకుదాము. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా. శుద్ధుడు ఆయన చెప్తున్నాం ఈ మాట. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా. వాస్తుతులకు వారుడవు, మహిమోన్నతుడా, సింహాసనాసీనుడా. మా స్వరములెత్తి నిన్నారాధింతుము, పరిశుద్ధ గొర్రెపిల్ల. వాస్తుతులకు వారుడవు, మహిమోన్నతుడా, సింహాసనాసీనుడా. మా స్వరములెత్తి నిన్నారాధింతుము, పరిశుద్ధ గొర్రెపిల్ల. పరిశుద్ధ గొర్రెపిల్ల. ఒక్కసారి మన హృదయాన్ని ఆయనకి ఇద్దామండి. ఈ సమయంలో ఆయన అడుగుతున్నాడు. ఆయన మనం మర్చినప్పుడు మనం అందరం కూడా ఒకసారి ఆయన మనలోనికి ఆహ్వానిద్దాం. చెక్కయ్య యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు చెక్కయ్య జీవితం మారిపోయింది. ఈరోజు మన జీవితం కూడా మారుతుంది. ఆయన ఒక్కసారి మన హృదయంలోనికి ఆహ్వానిద్దామండి. ఆయన ప్రభు, ఆయన మనం మర్చినారండి. ఒక్కసారి ఒకే స్వరంతో ఈ మాట పలుకుతామండి. ఈ మాట పలుకుతాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. చివరి స్వరం ఒకసారి చేతుల పైకి ఎత్తి. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ చిన్న ఆరాధన యేసు నామములో అడిగి పెట్టుకున్నాం. ఆమేన్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ దయచేసి కూర్చుందాం. తల వంచి ప్రార్థనతో ఈ యొక్క మొదటి లెంట్ కూటమిని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనతో వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకే కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లించుకొచ్చినాం. ఇక ఉదయకాల సమయం మొదలుకొని ఇంతవరకు మమ్మలను మీ సజీవ రెక్కల క్రింద కాపాడి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం మందు ఈ యొక్క సాయంకాల కూడికలను ప్రారంభించి ఉండగా మీరే మాతో ఉండి మేము ధ్యానం చేయించినటువంటి మా యొక్క సబ్జెక్ట్ అంతట్లోని పరిశుద్ధాత్మ సంచారమును మాతో ఉంచండి. ఇంతవరకు పాటల ద్వారా నాయనా తండ్రి, స్తుతి ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనాలు. మా మధ్య మీరున్నారు. మాట్లాడుచున్న నన్ను మీ సిరువు చాటును మరుగుపరిచి మా అందరికి కావలసిన వాక్కును అందజేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సాయంకాలం మందు ప్రత్యేకమైనటువంటి ఇలెంట్ కూటాలకి మిమ్మల్ని అందరినీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క సాయంకాలం నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలని దయచేసి ఎవరైనా ఒకరు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మరి ప్రత్యేకంగా ఈ లెంట్ కాలంలో మన యొక్క సంఘంలో డిసైపుల్షిప్, శిష్యర్కమును గురించి ధ్యానం చేయాలని ఆశపడతా ఉంటున్నాం. మరి మన జీవితాల్లో అనేకమైనటువంటి బైబిల్ గ్రంథాల్లో గడిచినటువంటి 25 సంవత్సరాల నుండి ప్రతి లెంట్లో ఏదో ఒక పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మరి లాస్ట్ ఇయర్ ఈ యొక్క కరోనా వలన మనము 40 దినాలు ధ్యానం చేయలేకపోయాం. కేవలము ఆ ప్యాషన్ వీక్లోనే వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉంటున్నాం. దేవుడు మరలా మనకందరికీ ఆరోగ్యం ఇచ్చి మన యొక్క జీవితాల్లో సంరక్షణ ఇచ్చి సజీవులుగా మనల్ని ఉంచి మరలా ఈ లెంట్లో పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క డిసైపుల్షిప్లో ఉన్నటువంటి మొదటి మరి ఆ యొక్క వాక్య భాగమును ఇది నాన్న మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇందులో చాలా మరి సబ్జెక్ట్స్ ఈ డిసైపుల్షిప్లో ఉంటున్నాయి. ప్రాముఖ్యంగా మొదటి మాట ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును గూర్చిన పరిచయమును దినాన్న. ఎందుకంటే దేవుని వాక్యం అంటే ఏమిటో తెలియకుండా దాని యొక్క లోతేంటో దాని వెడల్పేంటో తెలియకుండా చాలా మార్లు అనేకులు ఏమీ తెలియకుండానే అందులో దూకేస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ చాలామందికి దేవుని వాక్యం ఏంటో, దాని లోతేంటో, దాని బలమేంటో, దాని వెనుకున్న చరిత్ర ఏంటో చాలామందికి తెలియదు. సో మన యొక్క ఫస్ట్ సబ్జెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లేఖనములు. దీనిని గూర్చి ఇది నా యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం చదువుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక మరి ఆ యొక్క మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు, హీబ్రూస్, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1 verse 1 and 2. ఇక ఇంట్రడక్షన్ ఇది నాన్న మనము ధ్యానం మాట్లాడుకుందాం. లేఖనాలు అనగా స్క్రిప్చర్స్. ఈ యొక్క స్క్రిప్చర్స్ మొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవి ఈ లేఖనములు ఈ బైబిల్లో ఏ తప్పిదము లేకుండా దేవుని నోట నుండి పంపబడిన దేవుని వాక్కు అని మనం నమ్ముతున్నాం కదండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా తప్పులు కనుక్కోగలమా? ఎవరో దేవుని యొక్క శక్తి, దేవుని బలము, దేవుని ఎడల విశ్వాసం లేని మూర్ఖులు దేవుని వాక్యాన్ని గూర్చి ఒక వివిధంగా మాట్లాడవచ్చు. కానీ అందుకే యేసుప్రభువు అంటారు, ఇందులో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు కదండి. అంత పరిశుద్ధమైన ప్రత్యేకమైన లేఖనం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ అనగా మనము మాట్లాడుకుంటాం కదా, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి అనగా దేవుని యొక్క వాక్కు, ఆయన నోట నుండి పలకబడిన వాక్కు. హల్లెలూయా. ఎవరైనా మీ నోట్స్ రాసుకోగలిగితే రాసుకోండి. ఎక్కడ మనకి ఈ యొక్క సబ్జెక్ట్ దొరకదు, చాలా రేర్ సబ్జెక్ట్. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఈ సబ్జెక్ట్ని జాగ్రత్తగా ఈరోజు ఒక రఫ్ పేపర్ మీద రాసుకోవచ్చు. రేపటి నుండి మీ బుక్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఇందులో ఇవ్వబడుతున్నాయి. దేవుని నోట నుండి వచ్చు వాక్ అని మనం నమ్ముతున్నాం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట?
హల్లెలూయా కదండి. దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్కు. అది మరి ప్రాముఖ్యంగా ఈ వాక్కు అత్యధికమైన అధికారము కలిగిన వాక్కు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ పుస్తకములో లేని అధికారము పరిశుద్ధ గ్రంథంలో ఉండిన వాక్కునకు ఉన్నది. హల్లెలూయా. ఇది చాలా ఆ యొక్క అధికారము లేకపోతే సుప్రీం అండ్ ఫైనల్ అథారిటీ కలిగినటువంటి డాక్ట్రిన్స్ కలిగిన ఆ యొక్క సిద్ధాంతములు కలిగినటువంటి పరిశుద్ధ లేఖనం ఇది. హల్లెలూయా. అలాగనే నేను ఈరోజు కేవలము ఇంట్రడక్షన్ మాత్రమే మీకు ఇస్తూ ఉంటున్నాను. మనము సృష్టిని గమనించినప్పుడు, మనము సృష్టిని గురించి ఆలోచించినప్పుడు కానీ, సృష్టిని చూస్తున్నప్పుడు కానీ ఆయన అధికమైన శక్తి గలవాడని మనం అర్థం చేసుకోగలం కదండి. దావీదు 119వ కీర్తనలో రాస్తూ ఆ యొక్క ఆకాశములను అంతరిక్షములను గురించి వ్రాస్తూ ఉంటాడు. సూర్య చంద్ర నక్షత్రములను కలిగి చేసిన వాడు ఆయనే. అసలు ఎలాగూ ఈ గాలిలో ఈ భూమి వేలాడబడతా ఉంటుంది, ఈ భూమి మీద నీరు ఉంటుంది కదండి. ఎలాగూ ఆ యొక్క ఆకాశ నక్షత్రములు భూమి కన్నే పెద్దవి, చాలా చిన్నవిగా మనకి కనబడుతున్నాయి. ఆయన సృష్టిని ఒక విత్తనము పడుతున్నప్పుడు అది చంపబడి అది చచ్చి మరలా మొలకెత్తబడి దానిలో ఫలభరితమైన పరిస్థితి ఎలా కలుగుతుంది? ఏ కోణములో దేవుని సృష్టి చూసినా అది ఆశ్చర్యమే. హల్లెలూయా. ఎంతమంది నాతో ఒప్పుకుంటారా మాటని? హల్లెలూయా. హల్లెలూయా. సముద్రాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడైనా మంచి మంచు కొండలను చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. దానిని దాన్ని తయారు చేయలేరు, కేవలము దేవుడు మాత్రమే దానిని తయారు చేసి దానిలో తన అధికారము, దానిలో దాని యొక్క ఆ యొక్క సౌందర్యమును పెట్టి మన కొరకు ప్రజెంట్ చేసి ఉంటున్నారు. హల్లెలూయా. ఆ సృష్టిని చూచినప్పుడు ఆయన అధికారం ఎంతో, ఆయన బలం ఎంతో, ఆయన ఔన్నత్యం ఎంతో మనము మన హృదయములు గమనించగలం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే ఆయన మనకు మరి ఎక్కువగా తను దేవుని వాక్కు ద్వారా బయలుపరచబడి ఉంటున్నారు. హల్లెలూయా. అందుకే ఈ యొక్క హెబ్రీలు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. పూర్వకాలమందు నానా సమయములలోనూ, అనగా క్రింద ఫుట్నోట్లో నానా భాగములుగాను అన్నమాట వ్రాయబడి, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. నిజమే కదా. దేవుడు మొదట ఎలా మాట్లాడారండి? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడారు. అబ్రహాముతో మాట్లాడారు కదండి. మరి దావీదుతో మాట్లాడినప్పుడు అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. ప్రవక్తల ద్వారా దేవుడు నానా విధములుగా నానా సమయాలలో దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. అలాగనే ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడారు. అలాగే మొదట ఎవరి ద్వారా ఆ యొక్క వాక్కు మన మధ్యకు వచ్చిందండి? ఇప్పుడు మొదటి వాక్య గ్రంథం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు 5 పంచకాండములు కదా. వాటిని ఏంటంటారు? పంచకాండములు. ఆ పంచకాండములు ఎవరి ద్వారా వ్రాయబడినని మనకి తెలుసు? ఎవరికైనా తెలుసా ఎవరి ద్వారా వ్రాయబడ్డాయండి? మోషే ప్రవక్త అయిన మోషే, దైవజనుడైన మోషే ద్వారా దేవుడు అతనిని కూర్చోబెట్టి ఆయనకు వాటన్నిటినీ పొల్లు లేకుండా తన సృష్టి ఆరంభము మొదలుకొని వారి ప్రయాణము ముగించే వరకు ఆయన కూర్చోబెట్టి చక్కగా వ్రాయించి ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మనుష్యుని జ్ఞానము అందులో లేదు, ఏ మనుష్యుని కల్పితమైనటువంటి కథలు అందులో లేవు. దేవుడే స్వయముగా మోషేను కూర్చుండబెట్టి వాటిని ఆయనకు వెల్లడి చేసి, హల్లెలూయా, సృష్టి ఆరంభమందు ఆ యొక్క శూన్యములో ఆయన ఆత్మ జలముల మీద
మీద అల్లాడుచున్న ప్రాంతంలో మోషేకు ఆ సంగతులను వెల్లడి చేసి దగ్గరుండి ఆయన ఆత్మ ద్వారా దానిని చేసి ఉంటున్నారు. అందుకే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఆ దినములలోనట మొదటిగా మన పితరులతో తన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. తరువాత ఆ యొక్క దినములు అంతమందు కుమారుని ద్వారా, కుమారుడు ఎవరండి? యేసు ప్రభు వారి ద్వారా మనతో మాట్లాడారు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును, ఆయన ద్వారా ప్రపంచములను నేర్పించెను. హల్లెలూయా. ఆయన వలననే ఈ ప్రపంచములు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సమస్తమును, ఆయననే సమస్తమునకు వారసునిగా చేశాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను గురించి అనేకమైన సంగతులను గురించి మనము ఈ 40 దినములు మనము జాగ్రత్తగా నేర్చుకున్నాం. మొదటిగా ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడారని మనం మాట్లాడుకున్నాం. తరువాత కుమారుని యొక్క ప్రత్యక్షత ద్వారా కదండి. యేసు ప్రభువారు ఈ భూమి మీద నర రూపంలో, లేకపోతే మానవుని మనుష్య కుమారునిగా ఆయన రూపంలో తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన ద్వారా తన వాక్కు ప్రపంచమునకు వెల్లడి చేయబడింది. యేసు ప్రభు వచ్చే వరకు ఎవరి ద్వారా దేవుడు మాట్లాడాడండి? ప్రపంచంతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉంటున్నారు. మొదటి దినాల్లో ఆయనంతట ఆయనే సూటిగా తన ప్రియ కుమారులతో మాట్లాడి ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లేఖనాన్ని జాగ్రత్తగా మనము అర్థం చేసుకుంటే ఈ వాక్యాన్ని, అయితే యేసుక్రీస్తు దేవుడు ఏ విధముగా ఉండనో యేసయ్య దానిని తేటపరచడానికే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. దేవుడు ఎలా ఉంటారో యేసయ్య అలాగే ఉంటారు. దేవుని ప్రజెంట్ చేయడానికి, దేవుని మాటను ప్రజెంట్ చేయడానికి, దేవుడి ఉద్దేశమును ప్రజెంట్ చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఆయన ఎలాగూ ఆలోచించినో, ఎలాగూ అసలు మనస్సుల్లో ఆయన ఫీల్ అవుతారో, ఎటువంటి కార్యాలు ఆయన చేస్తారో, ఇవన్నీ బైబిల్లో దేవుడు మన కొరకు పొందుపరుచున్నాడు. చాలాసార్లు దేవుడు అలా ఉంటాడండి, ఏంటండి అని అనుకుంటాం. మంచి మాట ఆదికాండం 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుష్యుని సృజించెను అన్నమాట వ్రాయబడింది. చాలా మార్లు చాలా కాంట్రవర్షియల్గా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. చాలా అంటే మనకి దేవుని వాక్కు తెలిస్తే, జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని యొక్క బైబిల్ గ్రంథం తెలిస్తే దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో మనకి తెలుస్తుంది. ఎలాగూ ఆయన ఫీల్ అవుతారో మనకి తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఫీల్ అవుతారో, మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎలా ఫీల్ అవుతారు, దేవుడు ఎలా ఫీల్ అవుతారో దేవుని వాక్యం ఎరిగిన వారికే తప్ప మరి ఎవరికి అది తెలియదు. హల్లెలూయా. అలాగనే ఆయన మన కొరకు ఏమేమి పొందుపరుచున్నాడో దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. అందుకే దేవుని వాక్యం మనం చదవాలి. చాలామంది చెప్తారు కదా, ఆహారం ఎంత ప్రాముఖ్యమో. అందుకే యేసు ప్రభువు ఒక మంచి మాట చెప్తారు. ఏమాట అండి? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించు. హల్లెలూయా. ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. మోషే అక్కడికి వెళ్ళాడు, 40 రోజులు అక్కడ ఉన్నాడు ఆ పర్వతం మీద. ఆ దేవుడు ఆజ్ఞలు ఇస్తానని పిలిచారు. మంచినీళ్ళు లేవు, ఆయనకి మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు. ప్రజలందరూ అనుకున్నారు మోషే చచ్చిపోయాడు అనుకున్నారు. ప్రజలందరూ మోషే చచ్చిపోయాడు అనుకున్నారు. ఎవరు లేరు అక్కడ, ఇంకా రాడు అని చెప్పి ఇక్కడ విగ్రహారాధనను మొదలుపెట్టేశారు. కానీ అతడు అక్కడ సజీవుడుగా బలముతో దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క మరి సాతానుడు వచ్చి అంటాడు, నీకు ఆకలేస్తుందా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినేయి అని అంటే, ఎందుకంటే ఆయన మానవ స్వరూపంలో ఉన్నారు. ఆయనను శోధించడానికి ప్రయత్నం చేసింది. దేవుని వాక్కులో ఉన్న బలము, ఆ యొక్క బలమును గూర్చిన ఆలోచన లేకుండా చేయడానికి సాతానుడు చాలా మార్లు మన నుండి వాక్యం దూరపరుస్తూ ఉంటారు. యేసుప్రభు అంటున్నారు కదా, మరలా అదే మాటను మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని వాగ్దానాలు అనేకములు దేవుని గ్రంథంలో బయలుపరచబడి ఉన్నాయి. ఎవరు దేవుని వాక్యమును ఎరిగి ఉంటారో, దేవుని ఆలోచనను, దేవుని యొక్క ఫీలింగ్స్ను, దేవుని యొక్క కార్యములను, దేవుడు తన కొరకు పొందుపరిచిన వాగ్దానములను సమస్తమును ఎరిగిన వాడై ఉంటాడు. హల్లెలూయా. బైబిలు మనము నమ్ముచున్న దేవునికి మూలమై ఉన్నది. బైబిల్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఆర్ ఆఫ్ అవర్ గాడ్. హల్లెలూయా. మన దేవునిని మనము నమ్ముచున్న దేవునికి మూలమై ఉన్నది. బైబిలే మూలం కదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గనుక బైబిలే దేవుని నమ్మటానికి ఆధారము. బైబిలే దేవుని నమ్ముటకు మూలమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిలు చాలా ప్రత్యేకమైనది. దీనికి సాటి అయినది మరి ఒకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని వాక్కు అయి ఉన్నది. బైబిల్ ఏమని చెప్పాడు? మొదటి యోహాను పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అనగా వాక్యము అనగా ఈ వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యము. అందుకే చులకనగా చూడకూడదు. మనం దేవుడిచ్చిన ప్రామిస్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము చులకనగా చూడకూడదు. ఎందుకంటే ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కు. అలాగనే అది దేవుడై ఉండెను అన్నమాట వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే ఏమై ఉందండి? దేవుడై ఉంది. ఎంత స్పష్టంగా దేవుడి దినాన్న మనతో మాట్లాడుతుంది. దీనికి 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, మొదటిది బాహ్యమైన, రాసుకుంటే రాసుకోవచ్చు. మొదటిది ఎక్స్టర్నల్ అండ్ రెండవది ఇంటర్నల్. బాహ్యమైన, అంతర్గత 2. ఈ ఎక్స్టర్నల్ బాహ్యమైన సాక్ష్యములో కొన్ని పాయింట్స్ మనము చూద్దాం. కంటిన్యూటీ ఆఫ్ ద బైబిల్. ద కంటిన్యూటీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క కొనసాగింపు మొదటి పాయింట్. ఈ యొక్క బాహ్యమైన సాక్ష్యంలో, ఈ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి ఆ యొక్క పాయింట్ ద కంటిన్యూటీ ఆఫ్ ద బైబిల్. ఈ బైబిల్ యొక్క కొనసాగింపు. ఈ బైబిల్ ఇంచుమించు కొంచెము ఈ బైబిల్ గురించి, దాని యొక్క పునాదిని గురించి మనం నేర్చుకుందాం. చాలామంది ఏదైనా పుస్తకం చదవాలనుకున్నారనుకోండి, ఫస్ట్ ఏం చూస్తారు చెప్పండి? కదా, ఇండెక్స్ చూస్తారా? వెనక్కి తిప్పుతారు మొదట కదండి. రచయితను గురించి మనము చదువుతాం, ఆ స్టోరీని గురించి, దాని కంటెంట్ ఏంటి, దాని తాలూకా మరి పునాది ఏంటి, దాని ఎండింగ్ ఏంటి, దాని లోపల వచ్చినటువంటి దాచబడిన నిధి ఏంటి. ముందు అది చదివి ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంటే చదువుతారు, లేకపోతే పక్కనే పెట్టేస్తారు. జాగ్రత్తగా మనము ఈ యొక్క లోకంలో మనుష్యుల యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే కనుక ఈ బైబిల్ మనం చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాం. చాలామందికి ఈ బైబిల్లో ఉన్న సంగతులు తెలియకపోవచ్చు. ఈ బైబిల్లో ఇంచుమించు 40 మంది రచయితల కంటే ఎక్కువ మరి రచించిన వారు ఉన్నారు. ఇంచుమించు 40కి ఎక్కువగా 40 మందికి ఎక్కువగా ఈ బైబిల్ని వ్రాసి ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ బైబిల్ 1600 సంవత్సరాలు రాయబడింది. మనం ఎంత ధన్యులు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. అంత పూర్తి చేయబడ్డాక మనం పుట్టాం. దేవునికి స్తోత్రం. చాలామంది కొద్ది పుస్తకాలే చదివారు. చాలామంది చాలా కఠినమైన పరిస్థితుల్లో ఆ బైబిల్లో వాక్యాలు
పొందుకున్నారు. మనమైతే మొదటి నుండి చివరి వరకు వ్రాయబడి అనేకులు ప్రాణములు కోల్పోయారు, అనేకులు తమ యొక్క జీవితాలని పణంగా పెట్టారు, అనేకులు దాచి వ్రాసారు. వాటన్నిటినీ మనము పొందుపరచబడింది సంపూర్తిగా ఇది నన్ను మనము చదవగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకే బైబిల్ని చులకలుగా మనము చూడకూడదు. దానిని మన ఆహార పదార్థములు రోజుకి 3 పూట్ల ఎంత ప్రాముఖ్యమో మన శరీరానికి, మన ఆత్మకు బైబిల్ అంత ప్రాముఖ్యం. మరి ఈ దినాన్న ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఎంతమంది ఇంకా రెగ్యులర్గా బైబిల్ చదవడానికి వారిని వారు సమర్పణ చేసుకుంటారో మరి నాకు తెలీదు. వారు నిజంగా ఈ వాక్యము ప్రతి ఒక్కరిని పురికొల్పుతుందని నేనైతే నమ్ముచున్నాను. ఎంతమంది రాశారంటండి? ఇంచుమించు 40 మంది వ్రాసారు. అది ఎన్ని సంవత్సరాలు రాయబడిందంట? ఎవరైనా 1600 సంవత్సరాలు జీవిస్తారా? అనగా కంటిన్యూటీ, అంటే ఒకే దర్శనముతో. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని ప్రజెన్స్, దేవుని వాక్కు వారు పొందుకోకపోతే ఇందులో ఉన్న కంటెంట్ వారిలో కంటిన్యూ చేయబడదు. అర్థమవుతుందండి? ఇప్పుడు నా మైండే నా పిల్లలకు వస్తుందని నేను అనుకోగలమండి? సేమ్ విజన్ని కంటిన్యూ చేయగలరా? సేమ్ రైటింగ్ని, సేమ్ ఆ యొక్క విధానాన్ని కంటిన్యూ చేయలేరు. కానీ ఎవరు కంటిన్యూ చేయగలరు అనంటే దేవుని ఆత్మ, దేవుని వాక్కు కంటిన్యూ చేయగలరు. హల్లెలూయా. ఈ 1600 సంవత్సరాల్లో 40 మంది చేత వ్రాయించినప్పుడు, మొదలుపెట్టినప్పుడు ఏ ఆత్మ, ఏ వాక్ అయితే బయలుపరచబడిందో అదే బలముతో, అదే జ్ఞానముతో, అదే ప్రేరణతో ఈ గడిచిన 16 సంవత్సరాలు దేవుని వాక్కును వ్రాయించింది దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. మనం ఎంత ధన్యులము. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం ఈ వాక్యం ఒకసారి ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనం. చూసారండి, అక్కడ అంటున్నారు చదువువాడు, వాటిని వినువాడు, వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. బ్లెస్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యమును చదువువాడు, వినువాడు, దానిని ప్రకారము అనుసరించువాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. కనుక ఈ యొక్క 1600 సంవత్సరములు ఎంతమంది మనుషులు వివిధమైన ప్రాంతాల్లో నుండి, వివిధమైన పరిస్థితుల్లో నుండి వ్రాసిన వారు అదే దేవుని ఆత్మతో, ఏక మనస్సుతో, ఆ యొక్క ఏంటంటారంటే ఒకే ఇన్స్పిరేషన్తో వారు ఈ వాక్కును వ్రాసి ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇది ఇప్పటికీ ప్రత్యేకింపబడిన పుస్తకమే. ప్రపంచ పుస్తకాలన్నిటిలో బైబిల్ ఇప్పటికీ ప్రత్యేకింపబడిన పుస్తకమే. ఇది ఎవరి దగ్గరో సేకరింపబడినది కాదు. ఎవరి దగ్గర నుంచో సొంతం చేసుకొని వారి ఆలోచనల్ని, వారి యొక్క లైఫ్ స్టైల్ని రాసిన పుస్తకము అంతకంటే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దీనిని రచించిన వారిలోనంట ఎంతమంది ఉన్నారంటే, వారిలోని ఈ మనం 40 మంది, ఇంచుమించు 40 మందికి పైగా రాసి ఉన్నారని మనము తెలుసుకున్నాం కదా. అందులో మొదటిగా రాజులు ఉన్నారట. ఎవరు రాశారట? రాజులు రాశారు. రాసుకోండి. రాజులు రాశారట. భూస్వాములు ల్యాండ్ లార్డ్స్ రాశారట. అంటే భూస్వామి అంటే ఉదాహరణకి యోబు ఉన్నాడు. యోబు తూర్పు దేశంలో ఒక రాజులాగా జీవించాడు. అటువంటి వారు కూడా దేవుని చేత దేవుడు ప్రత్యక్షమై వారికి తన యొక్క
ఆత్మ జ్ఞానముతో నింపి దేవుడు వారి చేత ఈ యొక్క పుస్తకాన్ని లేకపోతే ఈ యొక్క దేవుని వాక్కును వ్రాయించున్నారట. హల్లెలూయా. మొదటిగా రాజులు రాశారట, భూస్వాములు రాశారట, తత్వవేత్తలు రాశారట, స్కాలర్స్ రాశారట, తర్వాత జాలరులు రాశారట. రాశారా? తెలుసా జాలరులు ఎవరు? ఎవరెవరు? పేతురు, యాకోబు, మత్తయి పన్ను చెల్లించిన వాడు కదా. జాలరులు కూడా రాశారు. తర్వాత వైద్యులు ఎవరు? లూకా. వైద్యులు రాశారట. పన్ను వస్తు ట్యాక్స్ కలెక్టర్స్ రాశారు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్ కదా. ఎంత పాపో అనుకున్నారు మత్తయిని పిలిచినప్పుడు. ఏటి ఇతనింట భోంచేస్తున్నాడని ఆ యొక్క జక్కయ్యను గురించి అనుకున్నారు దేవుడు. అయితే వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిని వారు అనుభవించారో దేవుడు వారికి ప్రత్యక్షమై మోషే దగ్గర కూర్చొని వ్రాయించినట్లు దేవుడు వారితో కూడా ప్రత్యక్షమై దేవుని వాక్కును వ్రాయించి ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా రాజులు, భూస్వాములు, తత్వవేత్తలు, జాలరులు, వైద్యులు, పన్ను వసూలు చేయవారు, ట్యాక్స్ కలెక్టర్స్, రాజనీతిని రచించేవారు, స్టేట్స్మెన్ అంటారు. రాజనీతిని పొలిటీషియన్స్, లేకపోతే రాజనీతిని రచించిన వారు ఆ పాలిటిక్స్ మీద ప్రత్యేకమైన తర్ఫీదు నొందిన వారు కూడా దేవుని ప్రత్యక్షమును పొందుకొని దేవుని చూసారండి. అంటే ఎవరిని వదలలేదు దేవుడు. జ్ఞానులను జ్ఞానహీనులను కూడా దేవుడు పట్టుకొని, జాలర్లను ఏమనుకుంటాం, చేపలోడండి అంట కదండి, ఏం తెలియదు అనుకుంటాం. కానీ మొట్టమొదటిగానే దేవుడు ఈ యొక్క ఎంటర్ అవుతున్నప్పుడే ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్లో వారినే ఎన్నుకొని వారికి దేవుని వాక్కును తెలియచేస్తారు. హల్లెలూయా. వారినే తన యొక్క మినిస్ట్రీలో మొదటి భాగంలో వారిని ఉంచారు. హల్లెలూయా. అలాగనే పండితులు, స్కాలర్స్ రాశారట, పోయిట్స్, కవులు రాశారు. అలాగనే రైతులు కూడా రాశారట. ఎవరు రైతు? పశువుల కాపరులు రాశారు. ఆమోసు పశువుల కాపరి, ఒక రైతు అతడు. దావీదు ఒక షెపర్డ్, పశువుల కాపరి. వీరందరూ పుస్తకములు దేవుని కొరకు దేవుని ప్రత్యక్షతను నొంది వారు దేవుని వాక్కును వ్రాశారు. హల్లెలూయా. అయితే ఈ బైబిలు ఇంతటి అనేక మంది జనుల చేత మనం అనుకుంటాం కదా, ఆమోస్ గ్రంథం తీసుకుని అమ్మో అనుకుంటాం, 23వ కీర్తన చదివాడు అమ్మో అనుకుంటాం, మత్తయి సువార్త చదివాడు అమ్మో అనుకుంటాం. దేవుడు ప్రతి భాగంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న జనులను ఎవరిని తీసుకొనివ్వలేదు. హల్లెలూయా. ఎవరిని తక్కువగా ఎంచలేదు. హల్లెలూయా. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, నాకేంట్లే అని అనుకుంటారు కొందరు. ఏమీ లేకపోయినా నాకేంట్లే అనుకుంటారు. అన్నీ ఉన్ని అంటారు, నేనేమాత్రమండి, నేను ఎందుకు పనికిరానండి అనుకుంటారు. కానీ దేవుడు ఎవరికి ఇవ్వవలసిన విలువ వారికి ఇస్తూనే ఉన్నాడు. వారికి దేవుడు ప్రత్యక్షమైతే వారిలో జ్ఞానమున్నా లేకున్నా దేవుని వాక్కు వారి ద్వారా రాయించగలడు. హల్లెలూయా. ఈ దినాన్న మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను పొందితే ఆయన వాక్కును వెల్లడి చేయడానికి మనము కూడా బలమైన సాధనములుగా వాడబడగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ఒకటి ఏంటంటే, ఈ బైబిల్ అంట వివిధ దేశముల్లో వ్రాయబడింది. ఒక్క ప్రాంతంలోనే రాయబడలేదు, ఒక్క ఊర్లోనే రాయబడలేదు, ఒక దగ్గరే ప్రింట్ చేయబడలేదు. అక్కడ వివిధ భాషల్లో వ్రాయబడిందంట. మొదటిగా వివిధ దేశాల్లో మొదటిగా ఇటలీ దేశంలో వ్రాయబడిందంట. ఇటలీ దేశంలో, గ్రీసు దేశంలో వ్రాయబడిందంట, బబులోను దేశంలో వ్రాయబడిందంట, పర్షియా దేశాల్లో వ్రాయబడిందంట, ఇస్రాయేలు దేశంలో ఎన్ని దేశాలండి? ఇటలీ, గ్రీస్, బాబిలోన్, పర్షియా అండ్ ఇజ్రాయెల్. 5 దేశాల్లో
ఈ యొక్క బైబిల్ గ్రంథము వ్రాయబడింది. ఈ ఈ గ్రంథము రచించిన వారట వివిధమైన సంస్కృతులు, కల్చర్స్ కలిగినటువంటి వారు. చాలామంది అనుకుంటారు యేసయ్య దేశంలోనే వ్రాయబడింది, యేసయ్య కల్చర్లో ఉన్న మనుషులే వ్రాసారు, అందుకే ఆలు పద్ధతులే అందులో ఉన్నాయని అనుకుంటారు. అది తప్పు. ప్రతి ఒక్కరికి సంబంధించిన కల్చర్లో ఈ యొక్క వాక్కు రాయబడింది. హల్లెలూయా. చాలా దేశాల్లో ఉన్న వారి వారి తలంపుల్లో, వారి వారి పరిస్థితుల్లో, అందుకే ఎవరు చదివినా ఈ వాక్కు తాకుతానే ఉంటుంది. చూసారా, దేవుడు ఎంత జ్ఞానముగా ఆయన రచింపచేసి ఉంటున్నారు. అమెరికన్ చదివాడు అనుకోండి, వాడు హృదయంలో గుచ్చుకుంటుంది. తెలుగుడు చదివాడు అనుకోండి, వాడి హృదయంలో గుచ్చుకుంటుంది. హిందీ వాడు చదివాడు అనుకోండి, గుచ్చుకుంటుంది. ఎక్కడో ఉన్నటువంటి కెనడా వాడు చదివాడు అనుకోండి, గుచ్చుకుంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్పందనను ఎరిగి అటువంటి మనుష్యుల చేత ఈ యొక్క వారి సంస్కృతిలో, వారి కల్చర్లో ఉన్నటువంటి ఆ యొక్క భాషా శైలిని, ఆ యొక్క రూపాన్ని దేవుడు చిత్రీకరింపచేసి వారి ద్వారా ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే వివిధ అనుభవాల్లో వారు రాశారట. ఒకరు రిచ్గా ఉండి రాశారట, ఒకరు శ్రమ పడుతూ రాశారట, ఒకరు మరి ఉచ్చబడి రాశారట, ఒకరు దాక్కొని రాశారట, ఒకరు చాలా చాలా సంతోషంగా అందరితో కలుస్తూ మాట్లాడుతూ రాశారట, కట్టడంలో రాశారట. అనగా వివిధమైన సంస్కృతుల్లో, వివిధమైన భాషల్లో, వివిధమైన పరిస్థితులలో వారు దీనిని రచించి ఉంటున్నారు. వారు వివిధమైన క్యారెక్టర్స్ కలిగినటువంటి వారు, వివిధమైన పర్సనాలిటీస్ కలిగినటువంటి వారు ఈ యొక్క పరిశుద్ధ వాక్కును రాసి ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఇంకొక మాటను నేను చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే మనకు టైం అయిపోయింది. వీరు 3 భాషల్లో రాశారు. ఈ 40 మందికి పైగా మనుషులు ఎన్ని భాషల్లో రాశారటండి బైబిల్ గ్రంథము? 3 భాషల్లో రాశారు. మొదటిగా పాత నిబంధన. పాత నిబంధన హీబ్రూ, అరమిక్ భాషల్లో రాయబడింది. పాత నిబంధన హెబ్రీ భాషలోను, అరామిక్ భాషలోను వ్రాయబడింది. అలాగనే క్రొత్త నిబంధన గ్రీక్లో వ్రాయబడింది. బైబిల్ అన్ని పుస్తకాలు లాంటిది కాదు, అంటే అన్ని పుస్తకాల సంపుటిలాగా చిత్రీకరింపబడింది కాదు. దీనిలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అద్భుతమైన ఏకత్వము, ఐక్యత కలిగి వ్రాయబడిన గ్రంథం ఇది. హల్లెలూయా. అంటే ఆది కాండములో ఎంత దేవుని ప్రజెన్స్ ఉందో, ఎంత దేవుని సన్నిధి మోసుకొని పోతా ఉంటుందో, ఎంత దేవుని ఉనికిని కలిగి ఉందో, ప్రకటన గ్రంథం అనగా 66వ పుస్తకం వరకు అదే ఐక్యత, అదే ఆ యొక్క ఏకత్వంని దేవుడు మెయింటైన్ చేయింపచేసి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే